ఎంత జాగ్రత్తగా ఉన్నా గూడా ఈ సమాజం ఏదో రకంగా మోసం చేస్తూనే ఉంది. అప్పు తీసుకున్నారు. ఎలా అప్పు తీసుకున్నారంటే భార్య ఎవరెవరి దగ్గర డబ్బులున్నాయో కనుక్కొని భర్తను అప్పుకు పంపిస్తుందంట. ఇలాంటి భార్య ఉండాలి. మహాతల్లి ఇలాంటిదొకటి ఊరికొకటి ఉంటే చాలు మొత్తం ఊరూర్లో అప్పులు చేసుకొని తిరిగిపోతారనమాట. ఇచ్చినోళ్ళు మాత్రము సంకనాకిపోవాల్సిందే. ఇలాంటి భార్యాభర్తలు ఉంటారని తెలిసిన తర్వాత నాకైతే పరమ అసహ్యమేస్తుంది. ఎవరైనా ఇంట్లో భార్యకు తెలియకుండా భర్త రూ. 1 ఇంటికి తీసుకొస్తున్నాడంటే భార్య 100 క్వెషన్స్ ఏస్తుంది. అలాంటిది వాడికే అప్పిప్పిచ్చేస్తుందంటే ఎవరెవరి దగ్గర డబ్బులున్నాయో కనుక్కొని ఇలాంటిది ఉండాలి ఖచ్చితంగా నిజంగానే చెప్తున్నాను. ఈ మాట విని ఎవరికైనా కోపం వచ్చిందనుకోండి, వాళ్ళు నిజంగా డబ్బులు తీసుకొని ఎగ్గొట్టేసిన వాళ్ళై ఉండాలి. ఇలా డబ్బులు తీసుకొని ఎగ్గొట్టేసే వాళ్ళను మామూలుగా వదిలిపెట్టకూడదు. చెప్తున్నా డబ్బులు పోయినా పర్లేదు. వాడు ఇంకొకరి దగ్గర అప్పు చేయాలంటే మనం గుర్తు రావాలి. అలా చెప్పు తీసుకొని 10 మందిలో కొడితే